గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సభాదేవతాభ్యో నమః. సరే, ఆఖరి వారం రామాయణంలో శ్రీరాముని భార్య సీతమ్మని ఎత్తుకొచ్చేయమని చెప్పి రావణాసుడికి ఎవరు సలహా ఇచ్చారు? అకంపనుడు. ఇవన్నీ నేర్చుకోవాలన్న తొందరలో మీ అందరికీ క్విజ్ ఉంటుంది బయట, మన ట్రస్ట్ నుంచి కూడా పెడదామని ప్లాన్. ఒక గురువుగారు అన్నారు, ఐడియా బాగుంది. ఇంకోటి ఏంటంటే, మనం పెద్ద పెద్ద వాళ్ళని గురువులను కలుస్తుంటాం కాబట్టి వాళ్ళు ఐడియాస్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టుగా మనం కూడా వెళ్తూ ఉంటాం. కొన్ని మనకు వస్తుంటాయి సంకల్పాలు, మన గురువు గారి దయ వల్ల మనకు సంకల్పాలు వస్తాయి. మనం కొన్ని స్టార్ట్ చేస్తే కొన్ని వేరే గురువుని ఏదైనా గురువు గారు ఏదో విధంగా మనకు అందిస్తారు. మనం ఏం చేయాలనే దారి గురువుగారు స్వయంగా మనకు చెప్పచ్చు మన ద్వారా, లేదంటే ఇంకో గురువు ద్వారా తనే మాట్లాడచ్చు. గురువు అదే అంటారు కదా, శరీరం వదిలేస్తే అన్నిటా మాట్లాడతారంటారు. గురువుగారు శరీరం వదిలేశాక, శరీరం ఉన్నప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడతారు, శరీరం వదిలేశాక అన్ని చోట్ల నుంచి మాట్లాడతారు. ఎట్లా గుర్తుపట్టాలంటే ధర్మమే మాట్లాడతారు, అదొకటే గుర్తు. వాడిని సతాయించు, వీడిని ఏడిపించు, ఇలా చెయ్యి అలా చెయ్యి మాట్లాడు గురువు. గురువు ఎప్పుడు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అనుకునేవాడు గురువు. అందుకని చూడండి, తల్లిదండ్రి ముఖ్యం మనకి, కరెక్టే, తల్లిదండ్రి ముఖ్యం. గురువు ఎందుకు ముఖ్యమని ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. మన కష్టాలు కొన్ని తల్లిదండ్రి కూడా తీసుకోరు. తల్లిదండ్రులు కూడా కొన్ని మన కష్టాలు తీసుకోలేరు. వాళ్ళు తీసుకుందామని కూడా తీసుకోలేరు, సిచ్యువేషన్స్ అట్లుంటాయి. కొన్ని తీసుకోరు కూడా. ఎంతైనా అవి ఎవరు తీసుకుంటారయ్యా అంటే గురువు తీసుకుంటాడు. అందుకని నా ఉద్దేశం, మిగతా వాళ్ళకి ఎట్లా ఉంది తెలియదు, నాకు మా అమ్మాయి ముఖ్యమే, నాన్న ముఖ్యమే, వీళ్ళిద్దరు పైన గురువు అంటే. ఎందుకంటే మళ్ళీ జన్మ వద్దు అనుకుంటున్నాం కాబట్టి. జన్మలు కావాలంటే అమ్మ ఫస్ట్, నాన్న ఫస్ట్, గురువు ఫస్ట్ అని చెప్పచ్చు. గురువు 3 ప్లేస్ పెట్టచ్చు. మళ్ళీ జన్మ వద్దు అనుకుంటున్నాను కాబట్టి గురువు ఫస్ట్, నెక్స్ట్ అమ్మ, తర్వాత నాన్న. లేదు ముగ్గురు కలిపి ఒకటేనా అని అనుకోవచ్చు. నేను మా గురువుగారిలోనే అమ్మ, మా గురువుగారిలోనే మా నాన్న ఉన్నారు, మా గురువుగారు కాబట్టి. అలా సరే, అలాంటి నీచమైన స్నేహం ఉండకూడదు. ఒక మనిషి పడిపోవడానికి కారణం ఏంటి? నీచమైన స్నేహం. నీచమైన స్నేహం అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, బయట కనబడుతూ తిరిగేవాడు ఒకడు మనిషి, వాడి వల్ల మనం పాడైపోవచ్చు. అందుకని సెలెక్షన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ స్నేహితులు లేకపోతే మంచిది అనిపిస్తుంది. అందుకే మనిషికి మనిషే శత్రువు అయ్యారు. మనకున్న మంచి అలవాట్లు వాడికి మంచి అలవాట్లు మనవి పోవట్లే, వాడుకున్న చెడ్డ అలవాట్లు మనకు వస్తున్నాయి. అలానే నీచమైన స్నేహితులు మనలో కూడా ఉన్నారు, పుట్టినప్పుడు కనబడలేదు. మనం పెద్దగా అవుతున్న కొద్దీ మనతో పాటు పెరిగి వాళ్ళు కూడా మనల్ని సతాయిస్తున్నారు. వాళ్ళు ఎవరు? అంతఃశత్రువులు. కామ, క్రోధ, లోభమోహ, మదము, మాత్సర్యం. ఇవి ఎంత డేంజర్ అంటే ఎంత గొప్పవాడినైనా పడేయగలవు. కామము అంటే అన్నిటి మీద ఇష్టం, కోరిక. నాకు అన్నీ కావాల్సింది, ఇది కావాలి, అది కావాలి, అన్నీ కావాలి. ఒకటి ఉంటే సరిపోదు, 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి. అదే కామం, డేంజర్ అది. క్రోధము, ఎప్పుడైతే మనం కోరిక తెలియదు ఏమొస్తుంది? కోపమే వస్తుంది. అమ్మ నువ్వు మొబైల్ కొనివా, నేను దుంకేస్తా. అమ్మ నువ్వు వచ్చేవా, నేను చచ్చిపోతాను బిల్డింగ్ నుంచి. ఇది ఒప్పుకోరా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. కామము, క్రోధము ఫ్రెండ్స్. కామం ఉంటే చాలు, క్రోధం వచ్చేస్తుంది. క్రోధం తర్వాత నాకే ఉండాలా, ఇది ఇంకోటికి ఉండకూడదు, నాకే ఉండాలి. లోభత్వం వచ్చింది, నా దగ్గర ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఎట్లా? నేను స్పెషల్. అసలు నువ్వెందుకు స్పెషల్ అవ్వాలి? ఫస్ట్ ఆలోచనే డేంజర్. స్పెషల్ నువ్వు అవ్వాలి అంటే దేనిలో ఉండాలా? ధర్మం పట్టుకొని దానిలో స్పెషల్. రాముడు స్పెషల్ ఎట్లా? ధర్మం ప్రకారంగా రాముడు స్పెషల్. రామాయణ మొత్తంలో ఎవరు స్పెషల్గా ఉన్నారంటే రాముడు. ఎందుకు? ధర్మం పట్టుకున్నారు కాబట్టి. రాముడు అలా స్పెషల్. అర్థమైందా? మదము, మాత్సర్యం, లోభము, కామ, క్రోధ, లోభ, మోహం అంటే పిచ్చాపేక్షలు పెట్టేసుకొని మనం దొరకకపోతే ఏడ్చేయడం, వాళ్ళు కొంచెం అడిపోయినా, లేదంటే ఏదైనా వస్తువు మీద కానీ ఏదైనా కానీ మోహం. అర్థమైందా? మాయలో పడిపోవడం, అన్నీ నిజమని నమ్మేయడం. అవునా? ఏదైతే ప్రపంచం అదే మాయ, దాన్ని పట్టుకొని అది నిజం అనుకొని పోతున్నాం, అదే పెద్ద మోహం ఫస్ట్. తర్వాత మదము, మాత్సర్యం, ఎవరు చెప్పిన మాట వినకపోవడం, దున్నపోత లక్షణం అంటారు కదా. అందుకే దాన్ని ఏం చేస్తారు? ఇలా కట్టేస్తారు. చూసారా? యజమాని మీదనే కుమ్మడానికి వెళ్తుంది దానికి, అందుకనే ఇట్లా కట్టి పెడతారు పాపం. ఎప్పుడు ఒకసారి అనిపిస్తుంది పాపం, దాని దగ్గర నుంచి పోతుంటే ఆ బర్రెలు వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళవి ఉన్నప్పుడు దగ్గర నుంచి పోతుంటే దున్నపోతుంది కదా, ఇలానే ఉంటుంది పైన కట్టేసి. మెడకాయ నొప్పి లేదా అనిపిస్తుంది. మీరే పెట్టండి 2 నిమిషాలు, ఇట్లా రోజులు ఉంటుంది అట్లా. అది పైకి కట్టి పెడతారు. ఇప్పుడు చూడండి, మదం, ఆ మదం దిగడం కోసం దాన్ని కడతారు అట్లా. అప్పుడు యజమాని మాట ఉంటుంది, నొప్పి వస్తుంది కదా, వాడు దించగానే అమ్మయ్యా
అని ఆ సంతోషంలో ఉంటుంది అది. అప్పుడు దాని మదం దిగి ఏం చేస్తుంది, కుమ్మేవనుకో మళ్ళీ ఇట్లా కట్టేస్తా అంటాడు భయం. అందుకు మాత్సర్యం అంటే ఈర్ష్య, అసూయలు, వాడికున్నవి మన ఏడుపులు ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. ఇవి శత్రువులు కనబడట్లే, ఇది గొప్పవాడిని పడేస్తాయి. ఎంత గొప్పవాడైనా ఈ 6గురిలో ఏ ఒక్కటి పట్టుకున్నా మనం 6 గెలిస్తే సాధన స్టార్ట్ అయినట్టు. ఈ 6 మీద మనం గెలుపు పొందితే సాధన స్టార్ట్ అయినట్టు. అప్పుడు వాడిది, అప్పుడు జర్నీ స్టార్ట్. మనం ఇంకా కామంలోనే ఉన్నామే, ఫస్ట్లోనే అన్ని కోరికలే మనకి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. సాధన ఎవరు స్టార్ట్ చేశారా అంటే ఈ 6గురిని అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నాడే వాడు సాధన స్టార్ట్ చేసినట్టు. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నాలో కామం పెరిగిందా, అన్నిటి మీద కోరికలు పెరుగుతున్నాయా, ఏదైనా నాకే కావాలనిపిస్తుందా, నాకెందుకు ఇది అని అనిపించకుండా ఉందా, మెల్లగా ఏ స్టేజ్ రావాలి, నాకెందుకు ఇది అవసరమా, ఒకటి ఉంది కదా చాలు కదా, ఇది ఉందా, దీనికంటే బెస్ట్, అదే కామం కిందకి వస్తుంది. ఏది బెస్ట్, నువ్వే బెస్ట్గా లేవు, ఇంకా నీకెందుకు బెస్ట్. అలా ఈ 6గురిని మనం మానిటర్ చేస్తూ పోవాలి. ఇది కనబడుతున్నారా, కొట్టి చంపేద్దామంటే కనబడట్లే, ఎక్కడున్నారు, నీ లోపల ఉన్నారు. పోనీ చాకు పెట్టి పొడి చేసుకొని చంపేద్దామంటే మనం చస్తామని శరీరం పోతుంది. శరీరం పోతే మోక్షం రాదు. శరీరం ఉంటేనే కదా మోక్షం. శరీరానికి ఉంటే మోక్షం కావాలంటే శరీరం ఉండాలి కంపల్సరీ. అందుకే ఆత్మహత్యం చేయకూడదు అంటారు. ఎన్నో జన్మలు నరకంలో పడి ఉంటాడు ఆత్మహత్యం చేస్తే. వాడు చంపేసుకున్నాడు అనుకోండి, ఎన్నో జన్మలు నరకంలో ఉండి మళ్ళీ ఫస్ట్ జన్మ నుంచి పుడతాడు. 84 లక్షల జీవరాశులు జన్మలు ఎత్తాలి. దానికంటే బ్రతికుండి ఆ కష్టం ఓర్చుకోవడం బెటర్ సచ్చే కంటే. 84 లక్షల జీవరాశులు జన్మలు ఎత్తి రావాలా అంటే ఆత్మహత్య అంటే 2 విధాలుగా. ప్రాపంచికంగా ఏంటంటే ఆత్మహత్య అంటే శరీరాన్ని చంపేసుకోవడం, వాడికి వాడే అంటారు. కానీ సాధన మార్గంలో ఆత్మహత్య అంటే ఇంకోటి రహస్యం ఏంటంటే నీ ఆత్మను నువ్వు అని తెలుసుకోకపోవడం ఆత్మహత్య. అంటే సింపుల్గా అందరి జీవులు, అందరి ఎనిమల్స్, జంతువులు, మనుషులు చచ్చిపోయినట్టే నీ లోపల దేవుడు ఉన్నాడని నువ్వు గుర్తించుకోకుండా చచ్చిపోయావు. ఆత్మ సాధన చేయకుండా చచ్చిపోవడం ఆత్మహత్య. అంటే నిన్ను నువ్వు గుర్తుపట్టకుండా చచ్చిపోయావు, అది ఆత్మహత్య అవుతుంది సాధన ప్రకారంగా. ఎలా గుర్తుపట్టాలా, మొన్న నేర్చుకున్నాం అంగన్యాసాలు, కరన్యాసాలు నేర్పించా. ముద్రలు ఎందుకు నేర్పించా, మీరు ఎవరి దగ్గర పోయి మీకు ఎందుకు, మీరు పిల్లలు పడి అంటారు, అడగండి ఎవరు అంగన్యాస కరన్యాసాలు అండి, మీకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. ఓపిక లేవు. మన రామాయణం విని 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 గురువుగారితో ట్రావెల్ చేసి 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 హనుమాన్ చాలీసా ఎంత కష్టపడి చేసి 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 సడన్గా మనకి ఎందుకో అదృష్టం దొరికింది, గురువుగారు ఎందుకో బుద్ధి పుట్టింది చెప్పేశారు, నేర్చుకున్నాం. అది విన్నాం, నేర్చుకోవడం కాదు. ఆ రోజు మంచి రోజు కాబట్టి పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం, అన్ని విధాలుగా మనకి కలిసి వచ్చింది. మా అదృష్టం మా సాయి వాళ్ళు మాకు ఇచ్చారు ఆ రోజు హాస్టింగ్ ఇక్కడ అనుకోకుండా. వాళ్ళు ఏంటో జరిగి ఉండాల్సింది, మా అదృష్టం అది మాకు ఇచ్చారు పాపం. ఆ రోజు అనుకోకుండా పీఠంలోనే జరిగిపోయింది. ఆరుద్ర నక్షత్రం శివుడికి విష్ణువుకి ఇద్దరికి ఇష్టమైన రోజు అది. అమ్మవారికి కూడా ఇష్టమైన రోజు పౌర్ణమి కాబట్టి, ముగ్గురికి ఇష్టమైన రోజు అది. మా అదృష్టం చూడండి, దేవుడు కూడా లెక్కేస్తూ ఉంటాడు అన్ని. అలా మీకు ఆ రోజు మంచి రోజు కాబట్టి జస్ట్ స్టార్ట్అప్ చేశారు. దాని తర్వాత ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు కూర్చొని నేర్చుకోండి. అండ్ అన్నిట్లో ముఖ్యంగా ఉండాల్సింది గురువు దగ్గర ఎప్పుడున్నా కూడా తండ్రి భావం ఉండాలి. ఆడవాళ్ళైతే తల్లి భావం ఉండాలి, మగవాళ్ళైతే తండ్రి భావం ఉండి తీరాల్సిందే. అట్లయితేనే గురువు దగ్గర వెళ్ళాలి. అర్థమైందా? ధర్మం ఏం చెప్పిందంటే గురువుకు కూడా నీతి చెప్పింది, తండ్రికి కూడా నీతి చెప్పింది. ఆడపిల్ల కానీ మగవాళ్ళు కానీ ఒక ఏజ్ వచ్చాక వాళ్ళని ముట్టుకోకూడదు, కొట్టకూడదు. తండ్రికి ఎలానే ఉంది, తండ్రికి అబ్బాయికి ఎలానే చెప్పారు, అమ్మాయికి సేమ్ రూల్ చెప్పారు. ఇద్దరు పార్షాలిటీ కాదు, అమ్మాయిని ముట్టుకోవద్దు, అబ్బాయిని కూడా కొట్టద్దు, అమ్మాయిని ముట్టుకోకూడదు. ఆ ధర్మం ఎవరు ఫాలో అవుతున్నారు ఇవాళ రేపు? ఎవరు ఫాలో అవట్లేదు. అందుకని మనం యూనివర్సల్ రూల్ పెట్టేసుకున్నాం. నేను నా విషయంలో ఎవరైనా కూడా సేమ్ స్టాండర్డ్. అంతకుముందు లేదు నాన్న, ఒక 2-3 మంత్స్ పెట్టుకున్నాము, 2-3 మంత్స్ క్రితం. బాగుంది. అలా చేస్తున్న కొద్దీ దేవుడు మాట వింటున్నాడు. అందరికీ ఈయన దగ్గర కొంచెం మనం నేర్చుకోవచ్చు, కొత్త కొత్త వాళ్ళు రావడం, తెలుసుకోవడం. అదే చెప్తున్నాను, దేవుడు కొంచెం ఇంకా బాగా పలుకుతున్నాడు ఇప్పుడు అంతకుముందు కంటే. ఎందుకంటే చూస్తాడు కదా ఆయన కూడా, వీడు ఎంత సిన్సియర్గా చేస్తున్నాడు నా కోసం, ఏం సాక్రిఫైసెస్ చేస్తున్నాడు, వాడికి ఇష్టమైన వినోదలేస్తున్నాడు నా కోసం. మరి వాడి కోసం చేయకపోతే ఎవరి కోసం చేయాలని ఆయన కూడా లెక్కేసుకుంటాడుగా. మీ నంబరు 2 రోజుల క్రితం ఎప్పుడో మేము పెద్ద సీనియర్ సిటిజన్ రామాయణం గ్రూప్ ఒకటి ఉన్నారని చెప్పానా, మేమందరం రామాయణ పాలన చేస్తున్నామని చెప్పి, ధర్మ ప్రచారం బాగా చేస్తామని చెప్పి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు సన్మానం చేశారు. తర్వాత అడిగితే మీకు చూపిస్తా, గవర్నర్ చేత సన్మానం జరిగింది. మీరు వెళ్ళి గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కలిసి రండి చూద్దాం. ఇంకా ఆయన పర్టికులర్గా నన్నైతే ఇంకా శభాష్ అన్నాడు పర్టికులర్గా. ఎందుకంటే పిల్లలని ధర్మం పట్ల మారుస్తున్నాం కదా, ధర్మం పట్ల తీసుకొస్తున్నాం కదా,
ఆయన మిగతా అందరి సన్మానం సమానంగా జరిగింది. నాకు ఒక శబాష్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. శబాష్ అన్నారు. దేవుడు అబ్జర్వ్ చేస్తుంటాడు. దేవుడు అబ్జర్వ్ చేసి పోలేరా గతం గత, మనందరం గతంలో నీచులమే అయ్యి ఉండొచ్చు, కానీ ఈరోజు అనుకుంటున్నాం కదా స్వామి మంచి దారిలో వెళ్ళాలనుకుంటున్నాం, ధర్మంగా ఉండాలనుకుంటున్నాం, కాపాడండి శరణు. ఏ రేంజ్లో చేస్తున్నాం? హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి వచ్చి కూర్చునేటట్టు చేస్తున్నాం మనతో పాటు. ఆయన కూర్చునేదండి, మనమే ఆంజనేయ స్వామి అయిపోయేటట్టున్నాం చేసి చేసి. అవునా కదా? ఎట్లా ఉంటుంది వైబ్రేషన్స్? హనుమాన్ చాలీసా వైబ్రేషన్స్ తెలుస్తున్నాయా? ఎలా ఉంది? మొన్న అయితే ఇంకా దారుణంగా ఉంది. నాకైతే ఐస్ మొత్తం చల్లగా అయిపోయినాయి చెప్తుంటే, ఎర్రగా అయిపోయి ఫేసు. చలికాలంలో చెమటలు వచ్చేసినాయి. అట్లా చెప్పాలా? ఇంకోటి, హనుమాన్ చాలీసా చెప్పేటప్పుడు ఫోకస్ మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ నోటికి వచ్చే వరకు కార్డును చూడండి, తరోగా నేర్చుకోండి. ఒక్కసారి నోటికి వచ్చిందంటే మీ అందరికీ తాళాలు ఇస్తా, భజన చేస్తూ చేయొచ్చు, చప్పట్లు కూడా చేయొచ్చు. మీరు ఇప్పుడే దీని మీద పెట్టారనుకోండి, హనుమాన్ చాలీసా తప్పిపోతుంది. ఫస్ట్ నేర్చేసుకోండి, బాగా తరోగా నేర్చుకోండి. ఎవరైతే వచ్చిందో చెప్తారో వింటుంటో తెలిసిపోతుంది కదా, నేనే ఇచ్చేస్తాను నాన్న వాయించిన అని, నాతో పాటు కాంపిటీషన్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. భగవద్గీత కూడా స్వరంతో, గణేష్ పంచమితో కూడా స్వరంతో, అరిచినట్టు ఉండొద్దు. అరిస్తే ఏంటంటే అవేవో కట్టేస్తే అవి కూడా అరుస్తుంటాయి పెద్దగా రాత్రిపూట. అలా వద్దు మనకి. నీట్గా బ్యూటిఫుల్గా మెలడీస్గా ఉండాలి. 10th కూడా ఇంకో హాస్ట్ మనకి ఇన్విటేషన్ వచ్చింది హనుమాన్ చాలీసాది. డిమాండ్ పెరిగింది. యాక్చువల్లీ ఫిబ్రవరి వాళ్ళది ఫిబ్రవరి 7th ఎప్పుడో పోవాల్సిందే. ఫిబ్రవరి 7th పోవాల్సింది. మేబీ సాయి వాళ్ళతో రీప్లేస్మెంట్, సాయి వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి సాయి వాళ్ళని మనం 10th వాళ్ళది పెట్టుకొని ఫిబ్రవరిలోకో లేదంటే ఇంకేదో చూసి అడ్జస్ట్మెంట్ సాయి వాళ్ళది చూసి మాట్లాడి చేసేయాలి. డిమాండ్ పెరిగిపోయింది. జనవరి మొత్తం ఫుల్ అయిపోయినాయి మనకి, అన్నీ బయటే. ఫిబ్రవరి కూడా బాకింది. ఆల్రెడీ వాళ్ళ సమితి స్టేటస్ చూసుకోండి. సమితి నెంబర్ ఎవరి దగ్గర లేదు వాళ్ళందరూ సేవ్ చేసుకొని ఆ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. గ్రూప్స్ కూడా ఇవాళ రేపటి మొత్తం చాలా మారుతాయి. ఇవాళ రేపు ఎల్లుండిలో చాలా మారుతాయి. మాకు కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి. అర్థమవుతుందా? నాకు 2 ఆఫర్స్, కాశీది ఒకటి వచ్చింది 1 వీక్ ప్రోగ్రాము, ఇంకోటి అహోబిలం వచ్చింది. అహోబిలం 15 days, కాశీ 7 days. ఆ 2 ఇళ్ళు వచ్చామా మన పిల్లలకి సూపర్. సీనియర్స్ అందరు జాయిన్ అవుతున్నారు చెప్పడం మర్చిపోయి. ఇవాళ 3 సీనియర్స్ వచ్చారు. 3 సీనియర్స్ దే వాంట్ టు జాయిన్ సమితి బ్యాక్. ఇట్స్ ఎ గుడ్ సైన్. రానున్న వాళ్ళు వాళ్ళ అదృష్టం, మనం ఏం చేయలేము. వస్తాన్న వాళ్ళు అదృష్టం, రానోళ్ళు మనం ఏం చేస్తానన్నా, గుర్రాన్ని అయితే మనం నీళ్ళు చెరువు దాకా తీసుకెళ్ళాం కానీ నీళ్ళే తాగించలేం కదా. అలా మీరందరికి ఒకటే చెప్పేది ఏంటంటే, సమితి నుంచి అటాచ్మెంట్ దూరం పెట్టుకోకండి, వీలైనంత వరకు అటెండ్ అవ్వండి. చాలామంది అడుగుతారు బాగా చదివితే ఉద్యోగాలు కదండి అని. నేనేమైనా బాగా చదివానా గవర్నర్ వచ్చి కలవడానికి? నేనేమైనా ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్నానా? రాముడు తెప్పించాడు. రాముడు తలుచుకుంటే ఎవరైనా తెప్పిస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం తెప్పిలేడా? రామదాసు మన భద్రాచలం గురించి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. గోదావరి తల్లి కాపాడింది చాలామంది భక్తులు గోదావరి తల్లి కాపాడింది. ఒకానొక విషయంలో ఒక భక్తుడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, భక్తుడు ఆయన ఏం చేశాడంటే భోజనాలు పెడదాం అనుకున్నాడు భద్రాచలంలో. జాగ్రత్త వినండి, ఇది మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తానంటే, రాముడిని పట్టుకుంటే పడిపోవడం అనేది లేదు అసలు. చచ్చినట్లు లేవాల్సిందే, ఎందుకంటే రాముడే ధర్మం. ఆయన అన్నాలు పెడదామంటే నెయ్యి లేదు వడ్డనకి. ఆయన బాగా అనుష్ఠానం చేస్తారు రాముల వారిది. గోదావరి తల్లి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు, అమ్మ తల్లి గోదావరి కొంచెం 2 బిందెలు నెయ్యి కావాలమ్మా, అప్పు ఇవ్వు, వచ్చాక నీకు ఇచ్చేస్తాను అన్నాడంట. అంటే మళ్ళీ ఎక్కడి నుంచో రావాలి కదా సామాలు, రాలేదు, అయిపోయింది, ఏదో అయింది, నెయ్యి వచ్చాక నీకు అప్పు తీర్చేస్తా అన్నాడంట. అని ఆ 2 బిందెలు ఉంటాయా, ఆ బిందెలు గోదావరి నీళ్లు ముంచి తీశాడు అంతే. గోదావరి బిందెల్లో గోదావరి నీళ్లు ముంచాడు. మనం పోదాం భద్రాచలం చూపిస్తా, గోదావరి వెళ్దాం. నీళ్లు ముంచి తీసుకెళ్ళి వంట దగ్గర పెట్టేశాడు. వంట స్టార్ట్ చేసి, అదేంటి స్వామి ఇది నీళ్ళు తీసుకొచ్చి వంట స్టార్ట్ చేయమంటారు. వాళ్ళు చూస్తే ఆశ్చర్యం, నెయ్యి అయిపోయింది. అది గోదావరి శక్తి. మనకన్నీ ఎలా అనిపిస్తుంది అంటే, ఇవన్నీ సారీ సెల్లింగ్ సమ్ నాన్ సెన్స్ అనిపిస్తుంది. మనకు సెన్స్ లేదు కాబట్టి నాన్ సెన్స్ అనిపిస్తుంది. సెన్స్ ఉన్న వాళ్ళు చేసి చూపించారు కాబట్టి వాళ్ళకి సెన్సిబుల్ అనిపిస్తుంది. మాకు సెన్సిబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే మాకు సెన్స్ వచ్చింది కొంచెం, ఇవన్నీ చదివి ఉంటాం కాబట్టి. నాన్ సెన్స్ అనిపించేవాడు వాడికి సెన్స్ లేదని అర్థం. 2 బిందెలు గోదావరి తల్లి నెయ్యి అప్పిస్తే వంట స్టార్ట్ చేశారు. అయితే దానిలో ఏమైంది, వంట వండే వాళ్ళు కూడా రాలేదు ఆ రోజు. నెయ్యి దొరికింది, నెయ్యి లేదు, గోదావరి తల్లి నెయ్యి ఇచ్చింది. అయితే వంట వండే వాళ్ళు ఏదో రాలేదు, ఏదో జరిగితే తల్లిని అడిగినట్టున్నారు. గోదావరి తల్లిని అడిగితే ఇద్దరు ఎవరో పంపిస్తాను నేను అనేదో స్టోరీ అలా ఉంది. నేను మళ్ళీ తర్వాత క్లారిటీ ఇస్తాను. ఇస్తే
మీరు తలుపు తీసి చూడకూడదు, ఇద్దరు వంట వాళ్ళు మాత్రం వస్తారు, వచ్చి వంట చేసి వెళ్ళిపోతారు, తలుపు తీసి చూడకూడదు అన్నారంట. కండిషన్ పెట్టారు, అమ్మవారు పెట్టినట్టుంది, గోదావరి తల్లి పెట్టినట్టుంది, ఇద్దరు వంట వాళ్ళు పంపిస్తాను, వాళ్ళు వంట చేసి వెళ్ళిపోతారు అని చెప్పేది ఉంది స్టోర్. మళ్ళీ రేపు ఎల్లుండో క్లారిటీ ఇస్తుంది దాని మీద. అయితే మీకు పైన చెప్పేస్తాను. అయితే వాళ్ళిద్దరు వచ్చారు, వచ్చి అన్నం వండేసి వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద దీర్ఘకాయలు, అంత పెద్ద హైట్ ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు వంట వాళ్ళు. వచ్చి ఎంతమంది కావాలి అంతమంది వంట చేసి వెళ్ళిపోయారు. ఆ వంట చేసి వెళ్ళిపోయాక తలుపు తీసి చూస్తే వాళ్ళిద్దరు మనుషులు లేరు. కానీ ఆ గుండిగలకి రామగుండిగా, లక్ష్మణ గుండిగా అని వాటికి పేర్లు ఉన్నాయి. ఆ గుండిగల పేర్లు పెట్టారు. వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, రాముడు లక్ష్మణుడు వచ్చి వంట చేసిపోయారు. భద్రాచలం జరిగింది. అంటే భోజనాలకి నెయ్యి లేదు, వస్తువులు కూడా లేవనుకుంటా, ఏదో ఇలాంటి కండిషన్లో మొత్తం వాళ్ళు వంట చేశారు. ఎలా చేశారు అంటే సామాన్లు లేవు, నెయ్యి లేదు, ఎలా అయిందంటే అయిపోయింది. అందరూ హాయి తినేలేరు. చేసే 2 గిండిగలే ఉన్నాయంట. ఈరోజు కూడా మీరు మరి భద్రాచలం వెళ్తే అంబాసత్రం గుర్తుపెట్టుకోండి. భద్రాచలం అంబాసత్రంలో అక్కడ 2 గుండిగలు ఉంటాయి. ఒక దాని పేర రామగుండిగా, ఒకటి లక్ష్మణ గుండిగా. నేను వెళ్తే నేను మీకు చూపిస్తాను, మన భద్రాచలం తొందరలో వెళ్ళినప్పుడు చూపిస్తాను. సాక్ష్యాలు ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు వండిన గిన్నెలే ఉన్నాయి ప్రూఫ్స్ మనకి. వెనకాల ఏమవుతుందన్న బొట్టు పెట్టుకోకపోతే నవ్వేదే ఉంది, బొట్టు పెట్టేసేయండి. ఎవరి వల్ల ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. ఆ స్టోరీ నాకు ఈ మధ్య ఏమైందంటే కొంచెం అన్నీ చదివి కొంచెం మెమరీ ప్రాబ్లం వస్తుంది, గుర్తుండే. నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను దాని మీద. అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిజంగా జరుగుతున్నాయి. రాముడు నమ్మినవాడు పడరు, రాముడు నమ్మిన వాడికి ఏదైనా గొప్పవి జరగాల్సిందే. నేను అందుకే అంటున్నా, నేను ఆయన పోయి గవర్నర్ కలవాలంటే కుదరదు. ఎప్పటికో నెంబర్ ఇచ్చి ఎక్కడో నిల్చోబెడతారు తీసుకుపోయి. అదేమైంది, ఆయనే వచ్చారు, వచ్చి కలిసి శబాష్ అని చెప్పి శాల్వా కప్పి మరి చేశారు. ఏదో మెమరీగా అట్లా ఫొటోస్ తీసుకొని ఏదో పెట్టుకున్నాం. అని మీరు అలా మీకు ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం కష్టపడకుండా వస్తుందని అనలేదు. రాముని సిన్సియర్గా నమ్ముకున్నవాడు బాగా చదువుతాడు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆయన కూడా ఆయన డ్యూటీస్ వదలలే కదా. మీరు కూడా రాముని నమ్ముకుంటే ఏమిస్తారు, చదవడం మీ డ్యూటీ, అది బాగా చేస్తారు. ఆబ్వియస్లీ రాముడు అనుగ్రహంతో మంచి ఉద్యోగం వస్తుంది. నిన్న మొన్న కూడా నాకు 3 రోజుల నుంచి రామాయణం నడిచాయి. మీరు నమ్మరు, ఎల్ఎన్టీ హెచ్ఆర్, ఎల్ఎన్టీ తెలుసు కదా మెట్రో, ఎల్ఎన్టీ హెచ్ఆర్, అలానే సత్యంలో వర్క్ చేసేవాళ్ళు, టీసీఎస్లో వర్క్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు అందరూ మాతో పాటు కూర్చొని అందరం కూర్చొని భోజనాలు చేస్తున్నాం. పెద్ద పెద్ద వాళ్ళ పరిచయం. అసలు ఎంత సంతోషం అనిపించిందో. అంటే ఒక్క రాముని పట్టుకుంటే మనల్ని అంత స్థాయికి అంత పెద్దవాళ్ళతో కూర్చోబెట్టి భోజనం చేయిస్తాడా, మనం ఆఫ్టర్ ఆల్ ఎక్కడున్నాము అనుకుంటాం. అందుకు నమ్మండి, అందుకు చేయండి. రామాయణం చదవండి, రామకోటి రాయండి. తొందరలో పిల్లలు మీరందరూ భగవద్గీత తొందరగా నేర్చుకుంటే మనమందరం భగవద్గీతలో 18 సర్గలు ఉంటాయి. ఎన్ని శ్లోకాలు అని ఉంటే మనం ప్లాన్ చేసుకొని 18 సర్గలు మీరు తొందరగా అయితే నాకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీతో చేయించాలని. ఒక టెంపుల్ పోయి అక్కడే 10-20 మంది కూర్చొని ఆ టోటల్ సర్కిల్ డివైడ్ చేసుకొని సంస్కృతంలో నీట్గా, ఇప్పుడు నేర్చుకునేది మీ సంస్కృతమే తెలుసా, ఆ సంస్కృతంలో మీకు కొంచెమన్నా తిరగాలి, నోరు చూసి చదివే కెపాసిటీ రావాలి. వస్తే ఆ సర్కిల్ డివైడ్ చేసుకొని మనం పొద్దున 7:30కో 6:00కో స్టార్ట్ చేసుకొని స్నానాలు చేసి టక్కుమని గుడికి వెళ్ళిపోవాలి. ఆ టెంపుల్లో కూర్చోవాలి. టెంపుల్ 11:30కో 12:00కో క్లోజ్ అనుకోండి. టెంపుల్ అంటే ఇప్పుడు హనుమాన్ చాలీసా లాగానే అనుకోండి, ఇంట్లోనో టెంపుల్లోనో మడిగా ఆ రోజు మంచి వంటలు చేసి పెడతారు. మనం అక్కడ పోయి భగవద్గీత అందరం 10 మందో 20 మందో సర్కిల్ పంచుకొని టక ఎవరు వాళ్ళు చదివేసేయాలి. టక ఎవరు వాళ్ళు చదివేసేయాలి. సర్కిల్ చదివేసేసి దాని తర్వాత స్వామివారికి, కృష్ణస్వామి వారికి తులసి దళాలతో పూజ చేసేసి నైవేద్యాలు తీసుకొని మనం ఎవరి దారి వాళ్ళు వచ్చేసేయచ్చు. ఈ స్టేజ్కి మీరు ఎదగాల, అలా రామాయణం చేయొచ్చు. అండ్ ఇంకోటి, ట్యూన్లో సుందరాకాండ నేర్పిస్తున్నా, తొందరలో స్టార్ట్ అవుతుంది ట్యూన్లో. అది కనుక మీరు పాడారా మీకు అందరూ వచ్చి దండం పెట్టాల్సిందే. అసలు సాక్షాత్ హనుమంతుల వారిని చూసినట్టే ఉంటుంది సుందరాకాండ విత్ ట్యూన్ నేర్చుకుంటే. నేను ఇప్పుడు అవుతున్నా. నేను ఫస్ట్ నేను గ్రిప్ తెచ్చుకొని తర్వాత మీ మీద ఎక్స్పెరిమెంట్, మీ మీద చేసేవన్నీ నేను ఫస్ట్ గ్రిప్ తెచ్చుకోవాలి. అప్పుడు మీకు బాగా ఇవ్వగలుగుతాం అని గుర్తుపెట్టుకోండి. సరే, రామాయణంలోకి వచ్చేద్దాం. మర్నాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచురాశ్రమానికి చేరుకున్నాడు. దిక్కుమాల సలహా ఎవరిచ్చారు? అకంపనుడు ఇచ్చాడు. అలాంటి అకంపనుల్ని దూరం పెట్టండి. ఇవాళ మన చుట్టంతా అకంపనులే ఉన్నారు. అలానే మందరని దూరం పెట్టాలి. అర్థమైంది? మందర, అకంపనుడు, శూర్పణక ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉండకూడదు. ఎప్పుడైనా విజిలెంట్గా ఉండాలి. ఇవాళ రేపు లోకంలో ఎంత బాగా ఎదుగుతున్నారో బుడగలాగా తీసుకు మునిగిపోతున్నారు కష్టం వస్తే. రామాయణం నమ్ముకుంటే కనీసం ధైర్యం వస్తుంది, కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. సరే, సీతాపరణ విషయంలో తెలిపాడు, మనం వెళ్ళి సీతను పట్టుకొచ్చేద్దాం, నువ్వు దానికి సహాయం చేయన్నాడు. ఏదో సూపర్ మార్కెట్ పోయి ఏదో బియ్యమో ఇంకేదో తెచ్చుకున్నట్టుగా. అంత ఈజీగా సీతను పట్టుకొచ్చడం అంటే? సింహం అనే రాముడు తిరుగుతున్నాడు అక్కడ, ఎలా పట్టుకొస్తారు? చంపేయడు, ఎప్పుడో చంపాల్సింది ఇప్పుడే చంపి పడేసేవాడు రాముడు.
దగ్గరికి వెళ్తే. సరే, మారీచుడు ఎంబడే అన్నాడు, మండిపడ్డాడు. మారీచుడు అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకు బుర్ర పనిచేస్తుందా, నీకు అలా దిక్కుమాల సలహా ఎవరిచ్చాడు, వాడు నీ ఫ్రెండ్ కాదు, వాడు నీ శత్రువు అని చెప్పాడు. మారీచుడు హింట్ ఇచ్చాడు, వాడిని మిత్రుడు కాదు శత్రువు. ఎందుకంటే రాముడు జోలికి కోరి నువ్వే పోతున్నావు. నీ జోలికి వచ్చాడు రాముడు, రాలే, నువ్వెందుకు పోతున్నావు ఆయన జోలికి అంటే నువ్వు యముడి దగ్గర పోతున్నావు. యముడి దగ్గర పోవడం అంటే ఏంటి, చావడమే. నీ చావు నువ్వే ఎందుకు తెచ్చుకుంటున్నావు, యముడు వచ్చి పట్టుకెళ్ళినప్పుడు ప్రాణం పోతుంది కానీ నువ్వే యముడి దగ్గర పోయి నా ప్రాణం తీసుకోవయ్యా అన్నట్టుంది ఇది. సో రాముడి దగ్గర పోయి కోరి నీ చావు తెచ్చుకోకు అని మంచి మాటలు చెప్పాడు మారీచుడు. మారీచుడు అంత మంచి బుద్ధి ఎక్కడ వచ్చింది, ఓ దెబ్బ ఆల్రెడీ పడ్డది ఫస్ట్లో తాటక దగ్గర ఉన్నప్పుడు కదా. తాటక వదప్పుడు మారీచు సుబాహులు వచ్చి విశ్వామిత్రుడు యజ్ఞం పాడి చేస్తుంటే సుబాహునేమో ఏ బాణం వేసి కొట్టాడు, శబ్దవేది, అవునా. ఈయనకి సీతేషు వచ్చి కొట్టంగానే ఏమైనా ఫ్రీజ్ అయిపోయాడు, సముద్రంలో పడి కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చల్ల గాలితో అలా కొట్టుకెళ్ళిపోయాడు సముద్రాల్లో, చల్లగాలిలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అదే మారీచుడు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు, సుబాహు చచ్చిపోయాడు. మనం రాముడిలో కూడా మనిషి లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం కూడా. మారీచుడిని అక్కడ వదలకపోయి ఉంటే సీతమ్మని ఎత్తుకెళ్ళడానికి వచ్చేవాడా అంటే మారీచుడిని రాముడు అప్పుడు చంపు ఉండాల్సిందే అబ్బా అని మనం కూడా ఒక్కొక్కసారి అంటాం. ఇది అప్పుడు క్లోజ్ చేసి ఉంటే బాగుంటుంది, అక్కడ పెండింగ్ పెట్టి అదే ఎగ్జామ్కి వచ్చింది క్వశ్చన్ అంటాం. ఏదైతే క్వశ్చన్ మీరు వదిలేసారో చదవడం అది ఎగ్జామ్కి వస్తుంది ఖచ్చితంగా. అదే అయ్యింది ఇక్కడ, మారీచుడిని వదిలేసారు అదే ఎగ్జామ్కి వచ్చింది క్వశ్చన్. ఇప్పుడు అర్థమైందా, మనలాగానే ఉంటాడు రాముడు అంటే మనకి దగ్గరగా ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, రాముడు మనిషి అనొద్దు, మనిషిగా ఉన్న రాముడు దేవుడు అయ్యాడు, ఆదర్శం అయ్యాడు. ఎన్ని జన్మలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని లోకాలకైనా రాముడే ఆదర్శమూర్తి, ఎన్ని అవతారాలు వచ్చినా కూడా. అర్థమైందా, అలా అందుకని రాముడిలాగా నడువు, కృష్ణుడు చెప్పించే అన్నాడు. రాముడు చేసింది చేయాలి, కృష్ణుడు చెప్పింది చేయాలి. కృష్ణుడు చేసినట్టు చేస్తే జైల్లో పెడతారు, అవి కుదరవు. అందుకనే భగవద్గీత మన కోసమే అంత లెందీగా చెప్పాడు పాపం స్వామి, అవునా కాదా. 18 సర్గల్లో చెప్పాడు పాపం మన కోసమే. ఒరే నావి లీలలు, నా లీలలు మీరు చేయకూడదు, యుగధర్మం మారిపోయింది. అండ్ ఇంకోటి ఆయన పరమాత్ముడు, ఆయనకి ఎన్నో ఆత్మలవో లేదంటే ఎన్నో జీవరాశుల కోరికలు తీర్చాలి. ఆయన కష్టం వస్తే దేవుడా నాకు ఇది అని అడుగుతున్నాం కదా, అది ఎంతోమంది అడిగినవి రామావతారంలో కొన్ని అయితే అవి పెండింగ్ ఉంటే కృష్ణావతారానికి వచ్చినాయి. ఆయన చూడు హోంవర్క్ ఎట్లుందో, ఆ రామావతారంలో అడిగిన కోరికలు కృష్ణావతారంలో తీర్చాడు. అన్నున్నాయి లిస్టు పాపం. యుగమే మారిపోయింది, ఆ యుగంలో మళ్ళీ వచ్చారు పాపం, అవునా కదా. జాంబవంతుడు అయితే అన్ని యుగాలు చూస్తున్నాడు పాపం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, అంతవరకు వచ్చాడు పాపం, అంతవరకు వచ్చాడు. అలా మహానుభావులు ఉన్నారు. ఇవన్నీ మనం చూడండి చెప్పుకుంటుంటే మనకి ఎంత సంతోషం. వేరే వాళ్ళని చెప్పమని చూద్దాం, ఏదో బుడా మారిపోతున్నారు అన్ని వేరే వాళ్ళ దానిలోకి. అది ఎట్లుంది కదా, అన్నం ఇక్కడ పెట్టుకుని మట్టి కోసం పోయినట్టుంది తినడానికి. అన్నం మన దగ్గర పెట్టుకున్నాం, ఆకలి వేసి మట్టి తినడం కోసం పోతున్నాం. అన్నం మన ఇంట్లోనే ఉంది మంచిగా పుష్కలంగా హాయిగా తినడానికి. సరే, ఓ రాక్షసేంద్ర, ఈ ఆలోచన నీకు ఎవరు చెప్పాడు అసలు? నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు. అంటే అకంపురుడు రావణాసుడు శత్రువు, మిత్రుడు కాదు. ఎందుకంటే నువ్వు పడిపోయే ఐడియా ఇచ్చాడు నీకు. నువ్వు పడిపోవడం కాదు, నీ లంకా పడిపోతుంది, నీ కొడుకులు చచ్చిపోతారు, నీ మొత్తం వంశం నాశనం అయిపోతుంది, నువ్వు నాశనం అయిపోతావు. అసలు లంక అనేది మిగలదిగా, అంటే సర్వనాశనం, రాక్షసుడి యొక్క వంశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఈ యొక్క ఐడియా వల్ల. అంటే అకంపురుడు ఏం చేశాడు, రాక్షసులు మొత్తం చంపించాడు. అకంపురుడు కాదు, ఆ టైంకి బుద్ధిలో ఏ దేవుడు ఆలోచన ఇచ్చాడో మొత్తం రాక్షస నాశనం కోసం. సరస్వతిదేవి ఉంటుంది కదా, ఎవరికైనా ఆలోచన ఇచ్చేది ఆవిడే కదా, మంచికైనా చెడ్డకైనా. చెడ్డ అని ఎవరికి అనిపిస్తుంది అంటే రాక్షసులకు చెడ్డ అనిపిస్తుంది, అవునా కదా. మంచి అని ఎవరికి అనిపిస్తుంది, ధర్మాత్మకు మంచి అనిపిస్తుంది, అవునా కదా. సరే, అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు. శ్రీరాముడు సింహం వంటి వాడు, అదిగోండి చెప్పుకున్నావా. సింహం దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదం. రాజులు వేటకెళ్ళినా కూడా సింహం జోలికి పోరు. పులిని వేటాడాడు, అది వేటాడు, ఇది వేటాడు అంటాడు. సింహంతో వేటాడాలంటే మాత్రం అది కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, అందుకే అయింది అది. అండ్ ఇంకోటి, సింహం గ్రేటెస్ట్ తెలుసా, మనిషి ఒక్కడే నీచంగా అనిపిస్తాడు. మీకు సింహం గురించి కూడా ఒక లక్షణం చెప్తాను. మనం ఏంది ఇట్లున్నామంటారు మీరు. సింహం అంట ఆకలిస్తే వేట చేస్తుందంటది. సింహము ఆకలిస్తేనే వేటాడుతుంది, ఆకలి లేకపోతే వేటాడదు. అంటే ఎగ్జాంపుల్, దానికి ఆకలి మీద ఉందనుకో, పక్క నుంచి జింక పిల్ల పోయినా కూడా ఒక దెబ్బ వేసి నోట్లు వేసుకొని తింటుంది, ఆకలి తీరిపోయింది. ఆకలి తీరిపోయాక హాయిగా పడుకున్నప్పుడు జింక పిల్ల వచ్చి దాని మీద కూర్చున్నా కూడా చంపదు, ఎప్పుడు పడిపో అంటుంది, గుర్ర అంటుంది, అది వెళ్ళిపోతుంది పక్కకి, చంపదు. అది రాయల్టీ దాన్ని. మనకు లక్షణం ఉంది, ఎన్నున్నా కూడా తీసుకొచ్చి దాచిపెడతాం. ఒక పెన్ ఉంటుందా, ఇంకోటి కావాలా, ఒక బుక్ ఉంటుంది, ఇంకోటి కావాలా, ఏది ఉన్నా ఇంకోటి, ఒకటి ఇల్లు ఉందా ఇంకో ఇల్లు కావాలి, కారు ఉందా రెండో కారు కావాలా,
సింహం కంటే సింహం ఫీల్ అవుతుంది పాపం, ఎందుకు కంపారిజన్. అందుకంట ఆయన ఆ సింహానికి ఆ లక్షణం వల్ల కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అన్నారు. దాని జూలు డెకరేషన్ అని కాదు, అర్థమైందా? అట్లా లక్షణాల వల్ల మనం రాజు అవుతాం. శ్రీరాముడు సింహం వంటి వాడు అలా అన్నాడు. పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముడిని కవ్వించడం, కొరివితో తలగొక్కడమే. ఎవ్వరికి రాముడు హాని తలపెట్టాడే, అలాంటి ధర్మాత్ముడి జోలికి నువ్వు పోతున్నావు అంటే అర్థం ఏంటి? కొరివి అంటారు. కొరివి అంటే ఏంటి? చచ్చిపోయిన శవానికి కర్రతోని ముందు గుడ్డ చుట్టి నెయ్యిలో ముంచి వెలిగిస్తారు, తల దగ్గర ముట్టిస్తారు. ముట్టించాక ఎప్పటివరకు వెయిట్ చేస్తారు తెలుసా? రోజు శ్మశానాలకు పోతాం ఏంటి? ఎంతవరకు వెయిట్ చేస్తారంటే టప్ అని సౌండ్ రావాలి. ఎక్కడ సౌండ్ రావాలా? పుర్రె దగ్గర రావాలి సౌండ్. పుర్రె పేలిపోతుంది ఠామ్ అని, అర్థమైందా? ఇట్లా వెలిగించగానే నరాలని కాలి రబ్బర్ బ్యాండ్ కాలితే ఎట్లుంటుంది, అలా ఫ్లెష్ కాలుతుంది. కాలి ఇట్లా లాగుతాయి నరాలని, కాళ్ళని. ఫస్ట్ కాళ్ళు డొయ్య లేస్తాయి. అందుకే పిల్లల్ని పట్టుకుపోరు. వాడు భయపడ్డాడు అనుకో, అంతే వాడికి కోమాలోకి డైరెక్ట్గా. శవం కాలడం మీరు చూడాలంటే కాశీలో చూడాల్సిందే. నేను నా అదృష్టానికి మా ఆవిడ మీద కోపం వచ్చి అలిగి వాడు బోట్ ఎక్కించి మీరు బోట్ నేను వెళ్ళాలని చెప్పి వచ్చేసి కాశీ గట్టులో కూర్చున్నా. అది కేదార్ ఘాటో ఎక్కడో, మణికర్ణిక ఘాట్ ఎక్కడో, శవాలు కాలే చోట. అక్కడ కూర్చున్నాను, హాయ్ ఏదో సినిమా చూస్తున్నట్టు ఇట్లా చూస్తున్నాను. శవాలు వేస్తున్నారు, తగలబెడుతున్నారు. ఒక 5-6 శవాలు కాల్చడం చూసా, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అక్కడే మనం చూడగలం. అక్కడ మైలు అవన్నీ ఉండవు. ఈ శ్మశానానికి పోతే ఇంటికి స్నానం చేయాలి మళ్ళీ, అది పోకూడదు కూడా తల్లిదండ్రులు ఉన్నప్పుడు. చాలా రూల్స్. కాశీలో ఏ రూల్స్ లేవు, ఫ్రీ షో. యూ కెన్ సీ అండ్ లర్న్, యూ కెన్ సీ. అవును, వైరాగ్యం రావాలంటే మంచి అదే ఎక్కడే నేర్చుకోగలరు. నేను జయ వాళ్ళ మీద కోపం వచ్చి నేను అలిగి వచ్చేసాను. వాళ్ళు బోట్లు ఎక్కడో పోయారు, నేను వాళ్ళకి చెప్పబెట్టకుండా అలిగి బోట్ వాడి డబ్బులు తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని చూస్తున్నా. ఆ కోపం నాకు వైరాగ్యానికి వరకు వచ్చింది. అలా చూస్తున్నా, వాడు తగలబెట్టాడు. తగలబెడితే మండుతుంది. మళ్ళీ కర్పూరమో ఫాస్ఫరస్ ఏదో ఒకటి చల్లాడు దాని మీద మండడం కోసం తొందరగా. కొన్ని శరీరాలు ఎన్ని పాపాలు చేసి ఉంటాయో తొందరగా కాలవు. ముద్దలుగా ఉడికి గబ్బు స్మెల్ వస్తుంటాయి. అన్ని పాపాలన్నీ పట్టుకొని ఉంటాయి. ఆ గబ్బు పాపాలది, శరీరాన్ని కాదు. అంటే అన్ని చేసి ఉన్నాడు అనమాట వాడు. అగ్నిదేవుడు కూడా కాల్చడానికి ఫీల్ అయిపోతున్నాడు. ఆయన హెవీ అయిపోతుంది అగ్నిదేవుడికి కాల్చాలంటే, అవునా కాదా? అలా ఉడికి కాలాలి. ముట్టి ఏం డొయ్యని కాళ్ళు లేస్తాయి పైకి. అది చూడగానే ఫస్ట్ సగం గుడ్డ ఆరిపోతుంది. వీడేం చేస్తాడు, కాపరి, ఆ కాల్చే కాపరి ఏం చేస్తాడు, కర్ర పెట్టి కొడతాడు. పడేయాలి అని కొడతాడు. అందుకే చుట్టాలు ఎవరైనా పక్కన అలా కొట్టకండి. శవం అది, చుట్టం కాదుగా. శవం మనకు చుట్టం అయితే మనం కూడా శవం అయిపోవాలి. ఓ శవానికి చుట్టం ఎవరు? శవమే అవుతారు. ఏమైందిరా, ఏం చేసుకుంటున్నారు? సరే దూరం కూర్చోండి. ఇంకా మనకి ఏంటంటే చుట్టం ఫీలింగ్లో ఉంటాము. వాడేమంటాడు, శవం అండి అంటాడు. చుట్టం అయితే ఎందుకు కాల్చాడు. వాడు శవం అండి అని కాలుస్తుంటాడు. కర్ర పెట్టి కొడుతున్నాడు. అయ్యో కొట్టకండి, నొప్పి లేస్తుంది అన్న ఫీలింగ్లో మనం ఉంటాం ఆ బాడీకి. అందుకని ఉండదు, పోండి అంటారు. అక్కడ ఎవరు ఉంటాడు, ఒక కొడుకో ఎవరినో ఉంచుతారు, పెద్ద కొడుకుని. ఇంకా ఉండగలిగిన వాళ్ళు ఉంచుతారు. అలా కొట్టి ఆ కాళ్ళు జాయింట్స్ దగ్గర విరిగిపోయి టప్ అని పడతాయి. కర్రపుల్లలాగా కింద జాయింట్స్ దగ్గర ఊడిపోయి లిగమెంట్స్ కాలిపోయి టప్ అని కింద పడతాయి. పడంగానే అది తగలాడుతూ ఉంటుంది. బాడీ కాలి అన్ని కాలి, పుర్రె మాత్రం లాస్ట్లో కాలుతుంది. మా లోపల మాంసం ముద్దు ఉంది కదా, థాట్స్ అన్నీ, దిక్కుమాల ఆలోచనలన్నీ కాలాలని టైం పడుతుంది కదా. అట్లా ఎన్నో జన్మలవన్నీ కాలాలి. మంచోడైతే కాలుతాయి, లేదంటే పెండింగ్ మళ్ళీ నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్. పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ జన్మకి బ్రెయిన్కి ఫిక్స్ చేసి డేటా అంతా డౌన్లోడ్ చేసి మళ్ళీ పడేస్తారు, భూమి మీద పడేస్తారు. అది కాలి ఆఖరికి ఎప్పుడు తిరిగి వెళ్తారంటే పుర్రె పగులుతుంది, ఢామ్ అని సౌండ్ వచ్చి కపాల మోక్షం అంటారు దాన్ని. నిజంగా మోక్షం కాదు అది, కపాల మోక్షం అంటే విరిగింది అని చెప్పడానికి. ఇక్కడ బంధం పగిలిపోయి పుర్రె లోపల ముద్దంతా కాలిపోతుంది. అంటే ఇక అది అయ్యిందంటే మాత్రం ఇక బ్రతికే ఛాన్స్ లేదుగా, స్కోప్ లేదుగా, క్లోజ్ అని. ఇది పేలనంత వరకు ఛాన్స్ ఉంది. మళ్ళీ ఎప్పుడు రిటర్న్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ అయ్యేటట్టు ఉంటుంది. అప్పుడు హాఫ్ బాడీ కాలు ఉన్నదే వస్తుంది మనకి, ఇంటికి తెచ్చుకొని పెంచుకోవచ్చు మనం. అది జరిగిన ఉన్నాయి సంఘటనలు ఉన్నాయి. ఆ చితిమించి కాలేవాడు కూడా లేచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాంటివి కూడా ఉన్నాయి. అందుకనే కొడుకు ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? శాస్త్రం ఏం చెప్పిందంటే అందుకే కపాల బంధనం, కపాల మోక్షం అయ్యే వరకు ఉండి వెళ్ళాలి అని చెప్పారు. ధర్మం అది. ఢామని సౌండ్ ఆగా కాలిపోతుంది అంటే ఇంకా రాడు, ఆ శరీరానికి బంధం తెగిపోయింది. కొడుకు వెళ్ళిపోతాడు, ఇక తిరిగి రాడు. మళ్ళీ ఎప్పుడో 3 రోజులకు 4 రోజులకి వెళ్ళి అక్కడ బూడిదే, అస్థికలు, ఎముకలు, ఆ బూడిదే అవి తీసుకొని వచ్చి, ఎందుకంటే ఆ ప్రాణం దాన్ని పట్టుకొని ఉంటుంది, యాషెస్గా మారిపోయింది కదా. ఆ అస్థికలు మన బూడిదే అవన్నీ తీసుకెళ్ళి నదుల్లో కలుపుతారు. శ్రేష్టం గంగా నదిలో కలపడం.
గంగా నదిలో కలిపిన అస్థికలకు మాత్రమే శాంతి చేకూరుతుంది అంటారు. మిగతా నదుల్లో ఏమో కలుపుతున్నారు, మనం ఇంకో మాట చెప్పలేము. అట్లాంటి మా నది గొప్పది అని అదో గోలు వస్తుంది. అన్నిటి మించి గంగా నది నుంచి అన్నీ వచ్చినాయి అనుకోవాలి. సరే, అట్లా అది అర్థమైందా? రామాయణం అడ్డు పెట్టుకుని అది కూడా చెప్పేసుకున్నాం, కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అలా చూసి నేర్చుకున్నా మణికర్ణికా ఘాట్లో. ప్రశాంతంగా ఉన్న రావణి కవి అది కొరివి నుంచి అక్కడికి వెళ్ళిపోయాం. సబ్జెక్ట్ కాశీ దాకా పోయి వచ్చాం. కొరివితో తలగొక్కోవడం. నీకు జిలబుడితే చేతితో గోక్కోనైనా, నువ్వు ఎందుకు కొరివితో గోక్కుంటే నీ ఎత్తికి నువ్వే నిప్పు పెట్టుకుంటున్నావు ఎందుకు అని చెప్తున్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి నాకు మన మారీచుడు. బుద్ధి రావాలా? లేదు. తల్లో పేలున్నా డాండ్రఫ్ ఉన్నా దూకోవాలంటే దువ్వెని పెట్టి దూకోవాలి, కానీ కొరివి పెట్టి దూకుంటే ఏమవుతారు? పోతారు. డాండ్రఫ్ పోదు, మనం పోతాం. శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించమని ఉపదేశం చేశాడు. నాయన, ఈ ఆలోచన మంచిది కాదు, కొంచెం బుర్ర వాడు. అంత తపస్శాలివి నువ్వు, శివుడిని గురించి ఘోర తపస్సు చేశావు, అంత తపస్శాలివి, ఇలాంటి దిక్కుమాల ఆలోచన నీకు ఎట్లా వచ్చింది? అని చెప్పి హితవు చెప్పాడు. రామ దెబ్బ అలా ఉంటుంది, ఎటువంటి వాడైనా సెట్ అయిపోవాల్సిందే. మన జీవితంలో ఒక్కసారి రాముడి దెబ్బ తగలాలనొద్దు, రాముడు అనుగ్రహం మన మీద ఉండి బుద్ధి మారాలని కోరుకోవాలి. రాముడి దెబ్బ తింటే మనం పోతాం. ఆయనంటే ఆగాడు కొంచెం, అర్థమైందా? రాముడి కరుణ వల్ల మనం బాగుపడాలనుకోవాలి, కానీ రాముడి దెబ్బ నాకు తెలియ నేను కూడా బాగుపడాలని అనొద్దు. అలా అడగకూడదు. నాన్న కొడితే నేను బాగుపడితే బాగుండు అంటావా? నాన్న ముద్దుగా చెప్పినప్పుడే బాగుపడిపోవాలని అనుకోవాలి మనం. రావణుడి ఆవేశం తిరుగుముఖం పట్టింది. ఆయనకి ఏమనిపించింది? అమ్మో, మారీచుడు ఇలా చెప్తున్నాడంటే రాయ్, నిద్ర వస్తే నిద్రపో, గోల్ చేయకు. రావణాసుడు యొక్క ఆవేశం తగ్గుముఖం పట్టింది. మంచివాడు ఉంటాడు ఇలా చెప్పేవాడు, కానీ మన బుద్ధులు ఎలా ఉంటాయి? చెడు వైపే పోతాయి. మంచి వింటామా? రామాయణప్పుడు మాట్లాడద్దురా అంటే వింటామా? లేదు. మారీచుడిలాగా మంచి మాట చెప్తే వింటామా? సుబాహువే నచ్చుతాడు, లేదంటే అకంపురుడే నచ్చుతాడు. మనకి మంచి మాటలు నచ్చవు కదా. అది రావణుని ఆవేశం తిరుగుముఖం పట్టింది. పాపం ఈ టైంకి రావణాసుడు విన్నాడు. రావణుని ఆవేశం తిరుగుముఖం పట్టింది. రావణుడు మళ్ళీ తిరిగి లంకకు చేరుకున్నాడు అని చెప్పి శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదార విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.